హైవేస్ హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళాడు ఓ వ్యక్తి ఎంఎస్ చేయటానికి. పేరు సయ్యద్ అలీ, చికాగోలో. దేవుడా, అతనిని ఏకంగా నలుగురు కలిసి ఘోరంగా కొట్టారు. ముగ్గురు వెంబడిస్తా ఉన్నారు, గమనిస్తున్నాడు. విజువల్స్ మొత్తం వీడియోలో రికార్డ్ అవుతూనే ఉన్నాయి, సీసీటీవీలో వాటిలో. ఇక నలుగురు అతన్ని కొట్టేశారు. అతను హెల్ప్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంక మొత్తానికి ఎవరో వచ్చారు, హెల్ప్ చేశారు. ఆ వీడియోస్ మొత్తం బయటకు వచ్చాం. దీంతో ఈ సంవత్సరంలో ఎంత జనవరి, ఇది ఫిబ్రవరి, ఒరి దేవుడా, తిప్పి కొడితే 40 రోజులు కూడా అవ్వలేదండి. ఈ 40 రోజుల్లోనే ఇప్పటివరకు 4 మన భారతీయులు మరణించారు, భారతీయ విద్యార్థులు అంతా కూడా. ఇదిగో ఒక అతని మీద దాడి. వాళ్ళు ఎవరెవరు? నీలేష్ ఆచార్య, శ్రేయస్ రెడ్డి, అకుల్ ధావన్, వివేక్ షేన్. వీళ్ళలో ఒకళ్ళు యూనివర్సిటీ బయట చనిపోయినట్టు కనిపించారు, ఒకళ్ళేమో యూనివర్సిటీ లోపల చనిపోయి కనిపించారు, హత్యలే. ఒకళ్ళేమో షాపింగ్ మాల్లో, దాన్ని ఏమంటారు, స్టోర్లో వివేక్ సైనిని దారుణంగా చంపారు. ఇంకో అతను అవుట్ సైడ్ ఎక్కడో చనిపోయా ఉన్నాడు. అందరి దగ్గర ఉన్నది కూడా ఇండియా ప్రూఫ్లో. భారతీయ విద్యార్థులు ఎట్ట చంపుతున్నారు చూడండి. ఇప్పుడు ఈ సయ్యద్ అలీ హైదరాబాద్ చెందిన వ్యక్తి, ఇతనికి ఆల్రెడీ పెళ్ళి 3 పిల్లలు కూడా ఉన్నారు. ఇక విషయం తెలిసి విజువల్స్ చూసి పాపం వాళ్ళ ఆవిడ ఫాతిమా మన ఇండియన్ ఎంబసీ వాళ్ళని మొత్తుకుంటుంది, మీకు పుణ్యం ఉండిద్ది. యుఎస్ ఎంబసీలు కూడా లెటర్ రాసినట్టున్నారట, మీకు పుణ్యం ఉంటుంది అయ్యా, నేను అమెరికా వెళ్తా, నా భర్త పాటు ఉంటా, అది చదువు అయ్యే వరకు నేను ఉంటా, మమ్మల్ని అలౌ చేయండి అని అంటున్నారు. విద్యార్థులకు సంబంధించి వీసాలు ఒకటే నానా కండిషన్లు పెడుతుంది ఈ అమెరికా. అయినా సరే మన వాళ్ళు అక్కడికే వెళ్తూ ఉన్నారు. ఇది ఈ రకం దాడులు జరుగుతూ ఉన్నాయి. నేను గతంలో చెప్పినప్పుడు అదే చెప్తున్నాను, గుర్తుంచుకోండి. అమెరికాలో ఉన్న వాళ్ళని వెనక్కి రండి అని అనను, జాబులు చేసుకుంటున్న వాళ్ళని భయపెట్టాలని అసలు ఏం చెప్పదలుచుకోవాలి. ఒకటి మాత్రం నిజం, కంటికి తగిలేపులా కనిపెట్టుకు తిరగండి. ఇప్పుడు ఇంకా అమెరికా వెళ్ళాలి, ఉద్యోగాలు చేయాలి, అమెరికా వెళ్ళాలి, చదువుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి మొత్తం చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. వాటికన్నా ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మన ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ వాటికి ఇవ్వండి, లేదా యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇటువంటి చోట్లకి వెళ్ళండి. అమెరికాలో అయితే రీసెంట్ టైమ్స్లో అయితే భారతీయుల మీద అయితే దాడులు నిజంగా జరుగుతున్నమాట నిజం. కొంతమందిని చంపుతున్నారు, కొంతమంది ఘోరత కొడుతున్నారు. అదే ఇప్పుడు నేను ఈ వీడియోలో కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా అయితే ఉండండి, ఆల్టర్నేటివ్ అయితే చూసుకోండి.